వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే మాకు మిగిలేది ఉరే అంటూ ఆదిలాబాద్ జిల్లా ముఖరాకే గ్రామ రైతులు ఆందోళన చేశారు. రైతుల ఉచిత కరెంటుకు మీటర్లు పెడితే ఉరే దిక్కు అంటూ ఉరితాళ్లు పట్టుకుని నిరసన తెలిపారు అన్నదాతలు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకుంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. నాడు కేంద్ర ప్రభుత్వం మోటార్లు మీటర్లు పెట్టాలని ఎంత ఒత్తిడి చేసినా ప్రాణం పోయినా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు. కానీ రేవంత్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రైతుల బతుకులను ఆగం చేస్తూ మోటార్లకు మీటర్లు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతు రుణమాఫీ కాక, రైతు భరోసా రాక పండించిన పంట కొనుగోలు చేయకుండా అన్నదాతల ఉసురు తీస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. మీటర్లు పెడితే రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి ఇవాళ 9 నుంచి 10 గంటలే 24 గంటలు కరెంట్ అని 9 నుంచి 10 గంటలే వ్యవసాయానికి త్రిఫేజ్ ఇస్తున్నారు. మరి ఇవాళ కొత్త సంస్కరణలు ముందుకు తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి మరి మోటార్లకు మీటర్లు పెడతామంటున్నారు. మరి మోటార్లకు మీటర్లు పెడితే మాత్రం రైతులకు మిగిలేది ఊరే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఇప్పుడే పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయం ఎంతో పండించిన కొనేవాడు దిక్కు సమయానికి లేకుండా మార్కెట్లో జొన్నలు గాని, మొక్కజొన్నలు గాని, ప్యాడీ గాని అన్ని తీసుకుపోయి మార్కెట్లో వేస్తే ఇవాళ కొంటాం రేపు కొంటాం అని లైన్లు పెడుతున్నారు. మరి రైతులకు ఎంతో ఇబ్బందులు అవుతున్నది. మరి ఇలా వ్యవసాయ క్షేత్ర మోటార్లకు మీటర్లు పెడితే మాత్రం రైతులకు మిగిలేది ఊరే. కాబట్టి గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తే మోటార్లకు వ్యవసాయ క్షేత్రానికి మీటర్లు పెడతా అంటే నా ప్రాణం పోయినా సరే కానీ రైతులకు వ్యవసాయ క్షేత్రానికి మీటర్లు పెట్టని అంటే పెట్టని అని జిద్దు పట్టిన నాయకుడు రైతు నాయకుడు కేసీఆర్ గారు.